వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఎలక్షన్స్ లో గెలిచిన అనంతరం ఈ రోజు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ నుండి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసం వరకు బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిచిన కమిటీ సభ్యులకు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్స్, కమిటీ సభ్యులు, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కావలి వారికి నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ అసోసియేషన్ తరఫున సేవ చేసేందుకు ఎంత వ్యక్తినైనా అందంగా చూపించాలంటే దాని కారకులు మీరే. రెండు, మెమరీస్ని ప్రతి జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఒక ఫోటోగ్రఫీ అన్నిటికంటే ఈ రోజున స్వతంత్రం వచ్చిన విషయాలు ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటున్నామంటే నాడు ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటోలే ఈరోజు మన ఖ్యాతిని, మన జాతి యొక్క విలువలను పెంచుతుంది. ఈరోజు మన కుటుంబంలో మన తల్లి, తండ్రి చనిపోతే వారి యొక్క ఫోటోలే భావి భారత పౌరులుగా రేపు పుట్టబోయేటువంటి బిడ్డలకి చూపించగలిగేటువంటి పరిస్థితి ఒక్క ఫోటోనే. దాన్ని చూసి ఇదిగో మా నాన్న ఇలా ఉండేవాడు, మా అమ్మ ఇలా ఉండేదని పుట్టిన బిడ్డలకి, మనవాళ్ళకి కూడా, అంటే మనుషులందరం కావచ్చు కానీ మీ కళ అంతం కాదు. నిజంగా మెమరీస్ అనేది మనసు ఉన్నంత కాలమే మెమరీ ఉంటుంది, కానీ ఈ ఫోటోగ్రఫీ జీవితాంతం ఉంటుంది. భద్రపరుచుకుంటే ఎన్ని సంవత్సరాలు మనం దాన్ని భద్రపరిస్తే అన్ని సంవత్సరాలు ఉండే విధంగా తీస్తూ మీరు ఆ వృత్తిలో మీరు రాణిస్తున్నందుకు, ఎంత వృత్తిలో ఎదుటి వ్యక్తిని ఎంత ఆనందింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ జీవితాలు అన్ని కష్టాలు కూడా ఉంటుంటాయి. ఎందుకంటే చిరు వ్యాపారస్తులు ఆర్డర్స్ కోసం పాకులాడాలి, అన్ని రకాలుగా చూసుకోవాలి. మీలో కూడా క్రమశిక్షణ, నిబద్ధత, మాట మీద నిలవడం. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఒక లక్షణం ప్రధానంగా, ఉదాహరణకి ఒక షర్టు కొంటే షాపు నుంచి కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరమైన ఇంట్లో పెట్టుకుంటాం, కానీ టైలర్కి ఇచ్చిన తర్వాత ఆ టైలర్ ఎల్లుండి ఇస్తానంటే ఈ కొద్ది ఎక్కడ లేని బాధ అనమాట. అంటే ఆ సైకాలజీ. అదేవిధంగా మీది కూడా అంతే. పెళ్ళిళ్ళు, ఇటువంటి ఫంక్షన్లు, గృహప్రవేశాలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, గృహాలు కూడా కోట్లు పెట్టి కడుతున్నారు. ఆ ఫంక్షన్కి మిమ్మల్ని ఫోటోగ్రాఫర్గా, వీడియోగ్రాఫర్గా మిమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఆ ఇల్లు కట్టడానికి 3 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, ఆ పెళ్లి కుదరడానికి 28 ఏళ్ళు వయసు వస్తే తప్ప పెళ్లి కాకపోవచ్చు. కానీ మీరు తీసిన ఫోటోలు వాడికి 28 రోజుల లోపల ఈగిపోతే వాడికి తపన, టెన్షన్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితేనే మీ వృత్తికి మీరు విలువిచ్చినట్టు. కాబట్టి చెప్పేటప్పుడే టైం చెప్పడం, చెప్పిన దానికంటే ముందు 4 రోజులు ముందు ఇస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ₹1,00,00,000 పోయినా బాధ ఉండదు, కానీ మీరు చెప్పడానికి ఆ ఫోటో లేకపోతే ఏదో ఆస్తులు పోయినట్టు ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఫస్ట్ ఫండమెంటల్ మీరు నేర్చుకోవాల్సింది ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీ. ఎందుకంటే ప్రతి మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కడు అద్దం ముందు హీరోగానే ఉంటాడు. అలా ఉండకపోతే వాడు నడవలేడు. దాంట్లో తప్పు లేదు, అది జన్మదహా వచ్చినటువంటిది, తన తప్పు కాదు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆకారంతో తను పుట్టాడు. ఆ పుట్టిన దాన్ని శిల్పంగా మార్చి, శిల్పంగా తయారు చేసి మీరు అందంగా అనుకరించి పెయింట్ వేసి, పేస్ట్ చేసి, మొత్తం మీద దాన్ని మీరు ఒక అందంగా చూపించినప్పుడు దాన్ని చూసి వాడు మురిసిపోయేటట్టుగా ఒక తన రూపాన్ని తన ఊహ కంటే కూడా అందంగా మలిచేటువంటి వ్యక్తులు మీరు, అంతటి శిల్పులు మీరు. కాబట్టి వాళ్ళలో ఆ భావం రావాలి అంటే మీరు ఆ విధమైన నిబద్ధత, కమిట్మెంట్తో ఉంటే తప్పకుండా మీ వ్యవస్థ రాణిస్తుందని కూడా మనసారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా కావలి అభివృద్ధి, కావలిలో నేను కూడా లోకల్లో ఉన్నా, ఇంచుమించు అందరూ నాకు ముఖపరిచయాలు, పేర్లు కొంతమంది తెలియకపోయినా
అందరూ పాత పరిచయస్తులు, మీరు మేము అందరం కూడా ఒక ప్రాంతం వాళ్ళం, ఒక ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఒక ఆర్థికంగా కూడా ఈరోజు నేనేదో కష్టపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు ఊరి మీద మమకారంతో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆగిపోయారు. మీరు కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళి సంపాదించుంటే మీరు కూడా సంపాదించండి. కాబట్టి డబ్బులతో కొలమానం చేయొద్దు. స్థానికుడిగా ఎప్పుడు మీకు నేను ఒక ఫ్రెండ్గా ఎప్పుడు కూడా ఎక్కడున్నా మీరు నాలో ఇంకోటి ఏమి లేవు. తప్పకుండా మన అందరం కలిసి కావాలి అభివృద్ధిలో కూడా మీరు తెలియండి. మీ కెమెరాకి విలువ ఉంది, ఆ విలువని సక్రమంగా వాడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే. ఎందుకంటే మీరు దారిలో పోతున్నప్పుడు మీ భావాలు, మీ ఆలోచనలు, మీరు కళాత్మకమైనటువంటి ఆ కోణం మీకు ఉంటుంది. అది ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు ఎవరంటే ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రాఫర్స్ రోడ్డు మీద పోతుంటే ఎక్కడ ఇక్కడ ఒక సమస్య మీ కళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా ఫోటో తీసి దాని పేపర్లో గీయకుండా నాకు పంపించండి. ఆ సమస్యను పరిష్కరించండి. నాకు పంపిస్తే పరిష్కారం, దానికి పంపిస్తే విమర్శ. దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. సెల్ఫ్ 2 రోజులు పైచాచికి ఆనందం తప్ప లాస్ట్కి ఏం మిగిలేదేం లేదు. అంతిమంగా ప్రభుత్వాలు ఈ వ్యవస్థను నడపాలా, ప్రభుత్వ ఆధ్వర్యంలో పనులు జరగాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది తప్ప మన మీద 4 విమర్శలు వేసిన తర్వాత 4 మాటలు మాట్లాడినందువల్ల వచ్చే పరిష్కారం కాదు. ఏదైనా మీ లైఫ్ అయినా, నా లైఫ్ అయినా, ప్రభుత్వ లైఫ్ అయినా, లేదంటే అందరి లైఫ్లైనా పరిష్కార మార్గంలో ఓపికతో పోయిన వ్యవస్థలే బాగుపడతాయి తప్ప ఎగిరిగిరి పడితే 10 రోజులు ఉంటుంది అనేది సామెత. కానీ ఎప్పుడు కూడా మనం నన్ను మీరు దూరం నుంచి చూసినప్పుడు నేను ఒక రకంగా కనిపించవచ్చు. నాతో స్నేహం చేసే కొద్దీ నాలో ఆటోమేటిక్గా పాజిటివ్ లక్షణాలు మీకు దగ్గర కావచ్చు. అలా మీతో స్నేహం చేసే కొద్దీ రోజువారీ పరిచయం కొద్దీ మీలో ఉండే మంచి భావాలని మాకు అర్థమవుతుంటే దూరం నుంచి ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఓపెన్ ఉంటుంది. ఈ సమాజంలో ఎవరు చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు, అందరూ హీరోలే. ఎవరి పరిస్థితులు బట్టి వాడు అక్కడ యాక్ట్ చేసే విధానంలో మనం చూసే కళ్ళకి వాడు చెడ్డవాడ మంచివాడుగా కనిపిస్తాడు. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు కూడా అట్టే చెడ్డగానే కనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా సమాజంలో ఒక పార్ట్. అది మనుషుల్లో మార్పు రావాలి, వ్యవస్థల్లో మార్పు రావాలి, దినచర్యలో మార్పు రావాలి. ఇవన్నీ జరిగిన రోజే మనం నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కావాలి అభివృద్ధి పరుచుకునే దాంట్లో మీరు కూడా నాకు తోడుగా రండి. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సమస్యలు, మీ అసోసియేషన్ సమస్యలు అటువంటి వాటి మీద కూడా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మీకు స్పందిస్తాను. కానీ మీ అందరూ కూడా నేను అనేది ఓడిపోయిన వాళ్ళు వేరే నెగిటివ్ కాదు, గెలిచిన వాళ్ళు పాజిటివ్ కాదు, అందరూ సమానులే. అందరూ ఎవరెవరు వృత్తుల్లో రాణించబట్టి ఇంత దూరం ప్రయాణించగలిగాం. ప్రతి ఒక్కరికి ఒక ఓన్ టాలెంట్ ఉంటుంది. నా టాలెంట్ నీకు ఉండాల్సిన అవసరం లేదు, నీ టాలెంట్ నాకు ఉండాల్సిన అవసరం లేదు. జన్మతః మనకు వచ్చినటువంటి కళాత్మకమైనటువంటి అయ్యే దిశగా ఈరోజు అడుగుతాం. ఎందుకంటే రామాయపట్నం వచ్చింది, దాని అనుసంధానంగా కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఇన్ని కంపెనీలు వస్తే ఇక్కడ 150,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. బయట నుంచి కనీసం లోకల్ వాళ్ళకు 25,000 మందికి ఉద్యోగాలు వచ్చినా బయట నుంచి 125,000 మంది బయట నుంచి వస్తే ఒక ఉద్యోగస్తుడు లేదా ఒక ఉద్యోగస్తురాలు వస్తే వాళ్ళ భర్త లేదా భార్య, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు, యావరేజ్ కుటుంబానికి 3 లేదా 4 వస్తాయి. 125,000 ఉద్యోగాలు. ఎందుకంటే రామాయపట్నం ఉండేది కందుకూరు కాన్స్టిట్యున్సీ అయినా, టౌన్ ఉండేది కావాలి కాబట్టి షాపింగ్ కావాలన్నా, స్కూల్స్ అందించుకోవాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, రోడ్డు మార్గంలో పోవాలన్నా అన్ని అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం కావాలి. మన దామరంలో ఉన్న ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇన్ని కలగలిపితే కావాలో ఇంకొక 5 లక్షల పాపులేషన్, 5 లక్షల జనాభా కొత్తగా కావాలి త్వరలో రాబోతుంది. అది 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల లేదా 6 సంవత్సరాలు, ఒక వితిన్ ఒక 5 years లోపల కావాలి మార్చిన మీ అందరి దగ్గర 300 మంది ఉంటే ఈ 300 మందికి ఇప్పుడు మీరు చేసే సేవ ఒక 4 లక్షలు అంటే నియోజకవర్గంలో 2 లక్షల 10,000 లేదా పక్కన నియోజకవర్గంలో 5 లక్షల మందికి మీ సర్వీసులు అందిస్తుంది. ఇంకొక 5 లక్షల మంది రేపు రాబోతున్నారు. మీకు బిజినెస్ డబల్ అయ్యేటువంటి దశలు ఉంది. దానికి నేను అన్ని రకాలుగా ఒక కావలి కాపు కాసే వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా మౌలిక సదుపాయాల కోణం మీదనే నేను ఎక్కువ ప్రయత్నం కూడా చేస్తున్నాను. కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎందుకంటే వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులు కావలి ట్రంక్ రోడ్డుకి వచ్చి భార్యాభర్త ఇద్దరు రోడ్డు మీద పోయేటప్పుడు
కారు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఈ కంపెనీ వాళ్ళు మాకు మీకు కావాల్సిన పని లేదు, మేము ఒక టౌన్షిప్ అక్కడ కట్టుకుంటాము అంటే అది ఒక రిమోట్ అయిపోతుంది. వాళ్ళు కావల్లో నివసించాలి, కావల్లో షాపులు రావాలి, కావల్లో స్టూడియోలతో అనుబంధం పెంచుకోవాలి, ప్రొవిజన్ షాపులతో అనుబంధం పెంచుకోవాలి. నిజంగా అందుకనే నేను వచ్చిన తర్వాత పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నా, రోడ్లను క్రమబద్ధీకరించే కార్యక్రమం తీస్తున్నా, టౌన్కి ఎన్ని కనెక్టివిటీ రోడ్లు వస్తే అన్ని రోడ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నా. ఇవన్నీ నాకు ఓటుని తేవు, కానీ మన పట్టణాన్ని అభివృద్ధి చేస్తే, ఆ పట్టణం అభివృద్ధి జరిగితే మన ప్రజలందరూ బ్రతుకులు బాగుంటుంది. ఇక్కడ డాక్టర్లకి, ప్రొవిజన్ షాపులకి, బట్టల వాళ్ళకి, కెమెరామెన్స్కి అందరికీ జీవనోపాధి జరుగుతుంది. అది జరిగేటట్టుగా కుటుంబ పెద్దగా, నియోజకవర్గ నాయకుడిగా నా పాత్ర. ఎలక్షన్ అయిపోయింది, రేపటి రోజున మళ్ళీ ఓటు ఎట్టేస్తారో ఎప్పుడైనా ఓటు కూడా మేము పనిచేయం. నా వ్యక్తిత్వం చేసినంత కాలం చేస్తే దీని యొక్క పరిణామాలు ప్రజల్లో లైఫ్ స్టైల్ మారాలి, ప్రజలు లైఫ్ స్టైల్లోకి రావాలి. ఆటోమేటిక్గా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఆ దిశగా నేను అన్ని కార్యక్రమాలు చేస్తున్నా. తప్పకుండా మీరు కూడా నాతో కలిసి నడవండి. సమస్య ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనకు కావాలని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కమిటీ సభ్యులందరూ కూడా మీకు ప్రత్యేకంగా అభినందన చేస్తూ, ఈ రోజున మీరు గొప్ప వాళ్ళని, మీరు తెలివిగల వాళ్ళని, మీరు వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మీరు చూపుతారని నమ్మకంతో మీ మీద వాళ్ళు ఓట్లు వేశారు. దాని గురుతర బాధ్యతగా ఇప్పటి రోజు వరకు ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి పొరుగు బాధ్యతలు మీ కుటుంబ సభ్యులు మాత్రమే. ఇప్పుడు ఈ 300 మంది కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడరు. తప్పకుండా వాళ్ళందరినీ ఆదుకునే దాంట్లో ముఖ్యంగా కన్జ్యూమర్కి మీకు మధ్య మీరు కూడా ఎన్ని అనాఫిషియల్ వ్యాపారాలైనా కన్జ్యూమర్తో మాట్లాడుకునేటప్పుడు, రేటు మాట్లాడుకునేటప్పుడు వాడు ఎంతైనా దీన్ని బాగా దీన్ని ఇచ్చేటప్పుడు డబ్బులు తగ్గించేస్తాడు. ఇది ఒక పెట్టుకోండి. సమస్య వచ్చినప్పుడు ఎవడన్నా వెనకబడి వాడి కోరిన కస్టమర్ డబ్బులు ఇవ్వకపోతే మీ అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే అసోసియేషన్ పోయి వాళ్ళతో చర్చించి దౌర్జన్యంగా కదా సామరస్య దూరంలో వాళ్ళకి డబ్బులు ఇప్పించేదాకా కూడా మీరు బాధ్యత తీసుకునే విధంగా ముందుకు నడవండి అని చెప్పి సభ్యులందరూ కూడా తెలియజేస్తూ మీకు అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు, శుభాకాంక్షలు.